నగర నాట్య సంకీర్తన సందర్భంగా విశాఖ సాగర తీరం సంస్కృతి సౌరభాల మేళవింపుతో నిండిపోయింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులు, నాట్యాచార్యులు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కనువిందైన జనసమూహం కనిపించింది. ఈ సందర్భంగా జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భావితరాలకి అందించడం కోసం మా విక్రమ్లో చేస్తున్న ప్రయత్నం ఇది చాలా విశిష్టమైన ప్రయత్నం. సంగీత నాట్య సంకీర్తన అనేది ఇంతవరకు కూడా విశాఖపట్నంలో ఎప్పుడు కూడా మొదలు కాలేదు. తమిళనాడులోనూ లేకపోతే ఈ కూచిపూడిలోనూ ఇంతవరకు చేస్తూ వచ్చారు. కానీ ఆ సంకల్పాన్ని విశాఖ మహానగరం నుంచే ప్రారంభించాలనే సంకల్పంతో ఈవేళ ఈ కార్యక్రమం మొదలైంది. ఇంతమంది దాదాపు చూశారు, చిన్న చిన్న పిల్లలు కూడా. ఎందుకంటే మన భవిష్యత్తులో మరొక 100 ఏళ్ల పాటు సాంప్రదాయాల్ని ఇనుమడింప చేయడానికి, వాటిని భావితరాలకు అందించడం కోసం ఈ ప్రయత్నం, విశిష్టమైన ప్రయత్నం మన విక్రమ్ గౌడ్ గారు తలపెట్టారు. దానికి మొత్తం నగరంలో ఉండే ఈ భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఇది ఆంధ్రనాట్యం, ఇవన్నిటినీ కూడా మనం దాన్ని మరింత విస్తరించడం కోసం ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఇది జరుగుతుంది. దీని సంకల్పం ఏంటంటే జనవరి 2, 3, 4 తారీఖుల్లో ఈ కార్యక్రమాలు, అంటే భరతనాట్యంలో కానీ, కూచిపూడిలో కానీ, ఆంధ్రనాట్యంలో కానీ, వీటన్నిటిని కూడా ప్రదర్శనిచ్చి మళ్ళీ మరో 100 ఏళ్ళకి ఈ ప్రభ చాటేలాగా ఎందుకంటే మన పూర్వీకులు అందించారు వాటిన్నింటినీ కూడా. వాటిని కనుమరుగు అయిపోతున్నాయి. ఇవాళ ఎవరు ఆదరిస్తున్నారు అని అనుకునే బదులు మనం ముందు ఆదరించి మనం ముందడుగేద్దాం అనే ఉద్దేశంతో విక్రమ్ గౌడ్ ఇప్పటికే 20 ఏళ్ళ నుంచి విశిష్ట సేవలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈవేళ ఒక కొత్త పందాన్ని మళ్ళీ తీసుకొని పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలందరినీ కూడా తయారు చేసి వాళ్ళకి భవిష్యత్తులో ఈ కళ పట్ల ఆదరణ పొందేలా విధంగా, అందరినీ ఆకర్షించే విధంగా ఈ కళను రూపొందించి దీన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడం కోసం ఇవాళ నగర సంకీర్తనని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని దిగ్విజయంగా ఎంతోమంది దీన్ని మనకి అభినందించి వారి పాటుపడిన తల్లిదండ్రులు కూడా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఇప్పటి నుంచి కూడా ఈ కళ పట్ల, భరతనాట్యం పట్ల, కూచిపూడి పట్ల, ఆంధ్రనాట్యం పట్ల ఆసక్తికరంగా చేయడానికి ఆనందించడం చాలా ఆనందకరమైన ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం మామూలుగా ఇలా ఉండదు. మీరు వచ్చే సంవత్సరాన్ని చూస్తే మరింత విస్తరించి అద్భుతంగా మిగతా రాష్ట్రాలతో తలపడి, తమిళనాడుతో కానీ, కూచిపూడితో కానీ దాన్ని మించి ఈ విధంగా ఇక్కడ సంకల్పం చేసి ఈ విధంగా విశాఖపట్నం నగరాన్ని కూడా కూచిపూడికి, భరతనాట్యానికి, ఆంధ్రనాట్యానికి కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరుగుతుంది. అందించడానికి 2004లో ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అనేటువంటిది శ్రీ వివి రమణమూర్తి గారి అధ్యక్షతన మొట్టమొదటిసారిగా జరిగింది. అందులో 1000 మంది కళాకారులతో మహాబృంద నృత్యం, పేపర్ ప్రజెంటేషన్, సెమినార్స్ అవన్నీ కూడా జరుగుతూ ఒక ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ని 2004లో ప్రారంభించి రేపు 2006లో జరిగేటువంటి 2వ నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్కి సన్నాహ కార్యక్రమంగా ఈ రోజున ఈ యొక్క సంగీత నాట్య నగర సంకీర్తనని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడైతే కళలు పుడతాయో ఆ ప్రాంతంలో సాధారణంగా ఆ యొక్క పూర్వీకులు చేసుకునేటువంటి సాంప్రదాయ పద్ధతి, దాన్ని ఈరోజు కూచిపూడి వాస్తవ్యులు శ్రీ పశుమతి వెంకటరమణ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున ఈ యొక్క సంగీత నాట్య నగర సంకీర్తనని ఈ యొక్క విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా 100 మంది విద్యార్థుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలైన డ్యాన్స్ చేసేటప్పుడు, భారతీయ సాంప్రదాయ కళలో ప్రదర్శించేటప్పుడు వివిధ అంశాలు ఉంటాయి. ఆ అంశాలన్నింటినీ కూడా పాడుకుంటూ ఈ చిన్నారులు ఈ యొక్క కాళీమాత టెంపుల్ నుంచి అన్నమయ్య విగ్రహం వరకు కూడా ర్యాలీ చేసి మేమందరం కూడా భారతీయ సాంప్రదాయ కళల పట్ల, హైందవ ధర్మం పట్ల, భారతీయ సనాతన ధర్మం అనేటువంటిది భారతీయ సంగీత నాట్య అంశాలతోనే రాబోయే రోజుల్లో వెలుగొందుతుంది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. Thank you.